ఒక న్యూజిలాండ్, ఒక ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్లో టీమిండియా లాంటి స్ట్రాంగ్ టీంకి కూడా ఇవి రెండు ప్రత్యర్థులుగా ఉన్నాయంటే ఎక్కడో తెలియని వణుకు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అది కూడా ప్రపంచ కప్ లాంటి స్టేజ్లో ఈ టీమ్స్ మీద మ్యాచ్లు అంటే చాలు తెలియకుండానే టెన్షన్ మొదలైపోతుంది. అలాంటిది ఈ రెండు జట్లను T20 వరల్డ్ కప్ నుంచి నాకౌట్ అయ్యేలా చేసింది పసికోనా ఆఫ్ఘనిస్తాన్. ఇకపై ఆఫ్ఘనిస్తాన్ని పసికోనా అనలేమేమో, కసికోనా అనాలి. లేదంటే న్యూజిలాండ్ లాంటి బ్యాటింగ్ డెప్త్ ఉన్న టీంని 75 పరుగులకి వాళ్ళు ఆల్అవుట్ చేయడం ఏంటి? ఆస్ట్రేలియా లాంటి వరల్డ్ ఛాంపియన్ని 140 పరుగులు చేసి చేయకుండా ఆపడం ఏంటి? కాబూలీల బౌలింగ్, ఫీల్డింగ్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు రషీద్ ఖాన్ అనే నాయకుడిని ముందు పెట్టుకుని వరల్డ్ క్లాస్ ఆట ఆడేశారు. ఓసారి కొడితే గాలివాటం అనుకోవచ్చు. చెప్పి మరీ దిగ్గజాలను ఓడిస్తుంటే ఏమని చెప్పాలి ఆఫ్ఘనిస్తాన్ ఆట గురించి? ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఆట ఆడేందుకు వచ్చిన పరిస్థితుల గురించి మాట్లాడుకోవాలి. ఓ 4-5 ఏళ్ల క్రితం అందరికీ గుర్తుండే ఉంటుంది. అమెరికా సైన్యం వెనక్కి వెళ్ళిపోగానే తాలిబన్లు తమ దేశంలో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. చేతుల్లో తుపాకీలతో, కఠినమైన ఆంక్షలతో నాగరిక సమాజం భయపడే రీతిలో కొన్ని నెలల పాటు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు చేసిన హడావిడిని మనం ఎవ్వరూ మర్చిపోలేం. అలాంటి పరిస్థితుల్లో అసలు బతకడమే గగనం అనుకునే స్థితిలో ఈ కుర్రాళ్ళంతా క్రికెట్ ఆడతామంటూ బయటకు వచ్చారు. అప్పుడప్పుడే ఇంటర్నేషనల్ క్రికెట్లో వెలుగు చూస్తున్న తమ ప్రతిభను విశ్వవ్యాప్తం చేయాలనుకున్నారు. అయితే అందుకు తాలిబాన్ ప్రభుత్వం అంత త్వరగా అంగీకరించలేదు. మహిళల క్రికెట్పై అయితే ఇప్పటికీ పూర్తి స్థాయి నిషేధం పెట్టారు. పురుషుల క్రికెట్కు సంబంధించి నిధులను విడుదల చేయలేదు. సరైన గ్రౌండ్స్ లేవు. ప్రాక్టీస్ చేయించడానికి ఇంటర్నేషనల్ కోచింగ్ స్టాఫ్ లేదు. తమ ఆటతోనే ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు అన్నీ సాధించుకున్నారు. ముందు చిన్న జట్ల మీద విజయాలు మొదలుపెట్టి బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలను ఓడించి తాలిబాన్ ప్రభుత్వాన్ని మెప్పించారు. ఈరోజు జొనాథన్ ట్రాట్, డ్వేన్ బ్రావో లాంటి స్టార్స్ను కోచింగ్ స్టాఫ్గా తెప్పించుకునే స్థాయికి ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డును వాళ్ళు తీసుకువెళ్లారు. ఎన్నో గడ్డు పరిస్థితుల నుంచి వచ్చిన ఆఫ్ఘాన్ క్రికెట్ 5 ఏళ్లు తిరిగే స్థాయికి ఇప్పుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్లను వరల్డ్ కప్ నుంచి నాకౌట్ చేసే స్థాయికి ఎదిగిందంటే అర్థం చేసుకోండి ఆ కుర్రాళ్ళు ఎంత తపన పడ్డారో, క్రికెట్ను ఎంతగా ప్రేమించారో.